హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వాళ్ళు కూడా ఈ వీడియో చూసే అవకాశం ఉంటుందన్నమాట. వాళ్ళకి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది. అలాగే నిన్న కామెంట్లో 143 ఏంజల్ నెంబర్ మీనింగ్ అనేది అడిగారు. ఇక్కడ మీ రిలేషన్ విషయంలో మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవబోతుందనమాట. అంటే మీ పర్సన్ మీరు సపరేషన్‌లో ఉన్నా, మీ ఇద్దరు కూడా మళ్ళీ కొత్తగా రిలేషన్ అనేది స్టార్ట్ చేయబోతున్నారనమాట. మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిజమవ్వబోతున్నాయి. అలాగే ఇక్కడ మనకి స్టెబిలిటీ. మీరు కెరియర్ పరంగా అవ్వచ్చు, రిలేషన్ పరంగా అవ్వచ్చు, ఏదైనా కూడా మీకు స్టెబిలిటీ అనేది దొరుకుతుందనమాట. మీరు ఏదైతే ఇక్కడ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో దాని నుంచి మీకు కమిట్మెంట్ వస్తుంది. స్టెబిలిటీ అనేది కూడా వస్తుంది. అలాగే ఇక్కడ మీరు కెరియర్ పరంగా మీరు కొత్తగా స్టెప్స్ అనేవి తీసుకోవడం జరుగుతుందనమాట. మీ లైఫ్‌లో అన్నీ కూడా న్యూ బిగినింగ్ అనేవి జరుగుతాయి. ఈ 143 ఏంజెల్ నెంబర్ అనేది చాలా పాజిటివ్ నెంబర్ అనమాట. ఇది కనిపిస్తే గనక మీకు మీ లైఫ్‌లో అన్నీ కూడా కొత్తగా జరగబోతున్నాయి. ఈ పాస్ట్ లైఫ్ ఏదైతే ఉందో అది పూర్తిగా ఎండ్ అయిపోయి మళ్ళీ కొత్తగా మీరు స్టార్ట్ చేయబోతున్నారు అని చెప్పి ఏంజెల్స్ నుంచి మీకైతే ఆ సైన్ అనేది వస్తుంది. అలాగే మీరు ఇంట్యూషన్ పవర్, ఇక్కడ ఎక్కువగా మీరు మెడిటేషన్ చేయడం కానీ, ఇక్కడ మీరు స్ట్రాంగ్‌గా ఉండడం కానీ, అంటే హెల్త్ పరంగా కూడా ఏదైనా హెల్త్ పరంగా మీరు సఫర్ అవుతే కనుక దాని నుంచి కూడా మీరు క్యూర్ అవుతారనమాట. అలా ప్రతీదీ కూడా మీ లైఫ్‌లో మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవ్వబోతుంది. అంటే మీరు ఏదైతే సఫర్ అవుతున్నారో ఇప్పటి వరకు, ఏదైతే మీరు స్ట్రగల్స్ ఫేస్ చేశారో, ఇక్కడ కెరియర్ అయినా, అలాగే ఇక్కడ మీకు హెల్త్ పరంగా అయినా, అలాగే ఇక్కడ రిలేషన్ పరంగా కూడా ఏదైనా కూడా మీకు ఎండ్ అయిపోయి మళ్ళీ మీ లైఫ్‌లో ఒక కొత్త బిగినింగ్ అనేది స్టార్ట్ అవ్వబోతుందనమాట. అవి కూడా మీకున్న డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి జరగబోతున్నాయి. అలాగే ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్పై నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్, అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మీరు ఎప్పుడు చూసినా కూడా మీకు ఈ రీడింగ్ వర్తిస్తుంది. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. ఈరోజు టాపిక్ ఏంటంటే మీ పర్సన్ నిన్న నైట్ ఏ విధంగా ఫీల్ అయ్యారు అనేది తెలుసుకోవచ్చు. Two of Swords, the Moon, Knight of Swords, Ten of Pentacles, Ace of Pentacles, Page of Wands, Two of Wands, the Fool, Ten of Wands, Page of Pentacles, Three of Swords, Six of Swords, Seven of Swords, the Empress, Three of Cups, bottom of the deck, the Chariot, Nine of Swords, Ace of Swords, Page of Cups. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఎక్కువగా ఆలోచనలు అనేవి చేసినట్టయితే మనకి కనిపిస్తుంది అనమాట మీ విషయంలోనే. అలాగే ఇక్కడ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉండడం. త్రీ ఆఫ్ స్పాట్స్, మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారనమాట. అలాగే ఇక్కడ మనకి కప్స్ ఎనర్జీ వచ్చింది. కర్కాటకం, వృచ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అలాగే ఇక్కడ పేజ్ ఆఫ్ వ్యాన్స్, మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు.
పెంటికల్స్, వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అన్ని రాశుల వారు కూడా ఉన్నారనమాట. ఇక్కడ ఎక్కువగా మీ పర్సన్ ఏంటంటే నిన్న నైట్ మీ గురించి ఆలోచనలు అనేవి చేశారు. అంటే ఒకవైపు ఎమోషనల్గా ఫీల్ అవుతూ కూడా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉంటూ కూడా ఈ వ్యక్తి ఆలోచనలు అనేవి ఎక్కువగా చేసినట్టయితే మనకి కనిపిస్తుందనమాట. ఎందుకంటే ఇక్కడ చూసారు కదా అన్నీ కూడా సోర్స్ ఎనర్జీ అనేది ఎక్కువగా వచ్చాయన్నమాట మనకి. అంటే ఎక్కువగా ఓవర్గా థింక్ చేశారు నిన్న నైట్ అయితే మీ పర్సన్. అలాగే ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే పాస్ట్‌లో మీ రిలేషన్ విషయంలో ఇక్కడ మనీ గురించి ఎక్కువగా ఆలోచించినట్టయితే మనకి కనిపిస్తుందనమాట. అంటే మనీ మైండ్ సెట్‌తో ఈ వ్యక్తి అంటే తన లైఫ్‌లో తన కెరియర్ గురించి ఆలోచించుకొని ఈ వ్యక్తి వేరే వారి లైఫ్‌లోకైతే వెళ్లారు. ఏస్ ఆఫ్ పెంటికల్స్. అంటే ఈ వ్యక్తి జెన్యూన్ లవ్ గురించి ఆలోచించలేదనమాట. అంటే ఇక్కడ మనీకి ఇంపార్టెంట్ ఇచ్చారు. మీరు ఎంత ఎఫెక్షన్ చూపించినా ఈ వ్యక్తి విషయంలో మీరు ఎంత మదర్ నేచర్‌తో ఉన్నా కూడా ఈ వ్యక్తి ఏంటంటే మనీకి ఇంపార్టెంట్ ఇచ్చి ఇక్కడ వేరే వాళ్ళ లైఫ్‌లోకైతే వెళ్లారనమాట. చూసారు కదా ఈ వ్యక్తి. ఏస్ ఆఫ్ పెంటికల్స్. మీరు ఇక్కడ ఎంప్రెస్ లాంటి వ్యక్తి అయినప్పటికీ కూడా అంటే మీ మనసు ఎంత మంచిదో, మీరు ఎంత జెన్యూన్ పర్సన్ అయినప్పటికీ కూడా ఈ వ్యక్తి ఏంటంటే ఇక్కడ ఎంజాయ్‌మెంట్ అనేది ఎక్కువగా కోరుకున్నారనమాట. 3 ఆఫ్ కప్స్. అంటే మనీ కావాలి. ఎంజాయ్ చేయాలి అంటే తన లైఫ్‌లో తను అన్నీ కూడా సెలబ్రేషన్స్ ఎక్కువగా చేసుకోవాలి అనుకుంటే మనీ కావాలి. మనీ కావాలి అంటే ఎవరైతే ఎక్కువగా మనీ ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళ లైఫ్‌లోకి వెళ్ళాలి. ఈ విధంగా ఈ వ్యక్తి ఆలోచనలనేవి పాస్ట్‌లో చేశారనమాట. చేసి ఇక్కడ ఒక ప్లాన్డ్ ప్రకారంగా ఈ వ్యక్తి వేరే వారి లైఫ్‌లోకైతే వెళ్లారు. అంటే వాళ్ళ దగ్గరికి ఇక్కడ లవ్‌తో వెళ్ళలేదనమాట. ఎమోషనల్‌గా ఫీల్ అయ్యి తను జెన్యూన్ లవ్‌తో వాళ్ళ లైఫ్‌లోకైతే వెళ్ళలేదు. ఇక్కడ మనీ గురించే వెళ్లారనమాట. ఎందుకంటే మనీ ఉంటే తన లైఫ్‌లో తనైతే బిజీగా ఉండొచ్చు. అంటే కెరియర్ పరంగా. ఈ విధంగా అనుకుని పాస్ట్‌లో అయితే వెళ్లారు. బట్ ఇక్కడ ఏంటంటే తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో ప్రెజెంట్ ఆ వ్యక్తితో కొన్ని డిస్టర్బెన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయన్నమాట. ఇప్పుడిప్పుడే. అంటే ఇక్కడ తన లైఫ్‌లో ఉన్న పర్సన్ జెన్యూన్‌గా లవ్ చేసే పర్సన్ అయితే కాదనమాట. మీ అంత జెన్యూన్‌గా లవ్ చేసే వ్యక్తి అయితే కాదనమాట. మీ పర్సన్ మనీ గురించే వెళ్లారు. అక్కడ ఇద్దరి మధ్యన కూడా అంత జెన్యూన్ అనేది లేదనమాట. మీ పర్సన్‌కి లవ్ లేదు. ఇక్కడ తన లైఫ్‌లో ఉన్న వ్యక్తికి కూడా అంత లవ్ లేదనమాట. ఎందుకంటే తను అట్రాక్షన్ తోటి మీ పర్సన్ లైఫ్‌లోకొచ్చారనమాట. దానివల్ల ఇప్పుడు ఇద్దరికీ కూడా సెట్ అవ్వట్లేదు. అంటే ఇప్పుడిప్పుడే గొడవలనేవి స్టార్ట్ అయ్యాయనమాట. కొంచెం కొంచెం. అంటే మీ పర్సన్ ఏదైనా మాట్లాడితే ఆ వ్యక్తికి నచ్చట్లేదనమాట. ఏదైనా చెప్పడానికి ట్రై చేసినా. అంటే పాస్ట్‌లో మీతో మీ పర్సన్ ఏం చెప్పినా కూడా మీరు అడ్జస్ట్ అయిపోతూ ఉండేవారనమాట. తనకి అంత ప్రయారిటీ ఇచ్చేవారు. అంటే మీకు నచ్చకపోయినా కూడా ఆ వ్యక్తి మాటలకి మీరు వాల్యూ ఇచ్చేవారనమాట. బట్ ఇక్కడ తన లైఫ్‌లో ఉన్న వ్యక్తి అయితే అడ్జస్ట్ అవ్వలేకపోతుందనమాట. దానివల్ల ఇద్దరికీ కూడా డిస్కషన్ జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ మీ పర్సన్‌ని కూడా తను కంట్రోల్ చేయాలి అని చెప్పి అనుకుంటుంది. బట్ ఇక్కడ మీ పర్సన్ అయితే తన కంట్రోల్‌లో ఉండట్లేదు. నిజానికి మీ పర్సన్ ఏంటంటే మనీ మైండ్ సెట్ అలాగే ప్రాక్టికల్ పర్సన్. ఎవరు కంట్రోల్‌లో ఉండాలి అని చెప్పి అనుకునే వ్యక్తి కాదనమాట. ఎదుటి వ్యక్తులే తన కంట్రోల్‌లో ఉండాలి అని చెప్పి ఆలోచించే వ్యక్తి. అందుకే ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళిద్దరి మధ్యన కూడా ఇక్కడ డిస్కషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయన్నమాట. ఇప్పుడు మీ పర్సన్‌కి చాలా ఎమోషనల్‌గా అంటే తనని తను బ్యాలెన్స్ చేసుకోలేని సిట్యుయేషన్‌లోకైతే వెళ్ళిపోయారనమాట ప్రెజెంట్ అయితే ఇక్కడ. అందుకనే ఈ వ్యక్తి ఏంటంటే చాలా ఓవర్‌గా థింక్ చేశారు మీ విషయంలో. తను ఏది చేశారు పాస్ట్‌లో అదంతా కూడా ఈ వ్యక్తి అయితే ఒకదాని తర్వాత ఒకటి ఆలోచిస్తూ ఉన్నారనమాట. అందుకని మనకి ఎక్కువగా స్పార్స్ ఎనర్జీ అనేది వచ్చింది. అవన్నీ కూడా ఆలోచిస్తూ ఒకవైపు ఈ విధంగా హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్‌లోకి వెళ్ళిపోవడం. ఎందుకంటే తను కావాలి అని చెప్పి తన లైఫ్ అనేది ఈ విధంగా చేసుకున్నాను అని చెప్పి ఇప్పుడైతే ఈ వ్యక్తి అయితే హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్‌లోకైతే వెళ్ళిపోయారనమాట. అంటే మీలాంటి పర్సన్‌ని వదులుకుని ఇక్కడ మేల్ అయినా, ఫీమేల్ అయినా కూడా మీలాంటి పర్సన్‌ని వదులుకొని ఇక్కడ ఇలాంటి వ్యక్తి లైఫ్‌లోకి వెళ్ళినందుకు ఇప్పుడు హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. చూసారు కదా ఎంత గిల్టీగా ఫీల్ అవుతున్నారో ఈ వ్యక్తి.
అంటే పాస్ట్‌లో తను ఏదైతే ఇక్కడ ఆలోచించుకొని ఒక ప్లాన్డ్‌గా వేరే వాళ్ళ లైఫ్‌లోకి వెళ్లారో, అంటే ఎటువంటి అటాచ్‌మెంట్ ఉండదు. ఎటువంటి లవ్ ఉండదు. ఎటువంటి ఎఫెక్షన్ ఉండదనమాట. ఇద్దరు కూడా ప్రాక్టికల్ పర్సన్సే. అట్రాక్షన్‌తో వచ్చింది. తనేమో అట్రాక్షన్‌తో వచ్చారు. తినేమో మనీ గురించి వెళ్లారు. సేమ్ ఇద్దరిది మైండ్ సెట్ అనేది ప్రాక్టికల్ మైండ్ సెట్. ఆ విధంగా ఇద్దరికీ కూడా సెట్ అవ్వట్లేదు. దానివల్ల ఇప్పుడు చూసారు కదా! ఎంత గిల్టీ‌గా ఫీల్ అవుతున్నారో 9 ఆఫ్ స్వార్డ్స్. ఎందుకు నేను ఈ విధంగా చేశానురా బాబు పాస్ట్‌లోని. ఇలాంటి రాంగ్ స్టెప్ ఎందుకు వేశాను నేను? నా విషయంలో ఎంతో జెన్యూన్‌గా ఉండి, నాపై ఎంతో నమ్మకం పెట్టుకున్న వ్యక్తిని నేను దూరం చేసుకున్నాను. ఇలా మీ పర్సన్ అయితే ఇంత గిల్టీ‌గా ఫీల్ అయ్యారనమాట నిన్న నైట్ అంతా కూడా. ఈ వ్యక్తి మిర్రర్‌లో చూసుకుంటే అంటే తను చేసిన నమ్మక ద్రోహం మీ విషయంలో ఏదైతే ఉందో అదే కనిపిస్తుందనమాట. అంటే తను చేసిన తప్పు తనకి కనిపిస్తుందనమాట. మీరు ఎంత నమ్మకంతో ఉన్నా కూడా మిమ్మల్ని మోసం చేశారు కదా ఈ వ్యక్తి. మోసం చేసి ఇక్కడ వేరే వాళ్ళ లైఫ్‌లోకి వెళ్లారు కదా ఇక్కడ 7 ఆఫ్ స్వార్డ్స్. కావాలి అని చెప్పి వాళ్ళ లైఫ్‌లోకి వెళ్ళి వాళ్ళ కంట్రోల్‌లో ఇప్పుడైతే ఉంటున్నారనమాట. అంటే ఈ పర్సన్ ఏది చెప్తే అదే చేయవలసిన సిట్యుయేషన్ అనేది మీ పర్సన్‌కొస్తుంది. బట్ మీ పర్సన్ ఏంటంటే అలాంటి వ్యక్తి కాదు. ఎవరు కంట్రోలింగ్‌లో ఉండాలి అని చెప్పి అనుకునే వ్యక్తి కాదు. తనే ఎదుటి వ్యక్తుల్ని కంట్రోల్ చేయాలి అనుకునే మైండ్ సెట్. ఇప్పుడు అదే ఇద్దరి మధ్యన కూడా గొడవలనేవి స్టార్ట్ అయ్యాయనమాట. ఇప్పుడు తను చూసారు కదా! తను చేసిన తప్పేంటి అనేది ఈ వ్యక్తి అయితే తనని తను ప్రశ్నించుకుంటున్నారనమాట. ఆలోచించుకుంటున్నారు. మనకి మిర్రర్ ఎనర్జీ వచ్చింది. నిన్న నైట్ అంతా కూడా మీ పర్సన్ అయితే ఇక్కడ పాస్ట్ లైఫ్‌లో మీ ఇద్దరి మధ్యన ఏవైతే ఇక్కడ హ్యాపీ మూమెంట్స్ ఉంటాయో 3 ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ సెలబ్రేషన్స్ మీ ఇద్దరి మధ్యన కూడా ఇక్కడ పార్టీస్ అవ్వచ్చు, లేదంటే బర్త్‌డే మీరు మీ పర్సన్‌కి బర్త్‌డేకి సంబంధించి సెలబ్రేషన్ అంటే చేయడం కానీ, లేదంటే తనకి ట్రీట్ ఇవ్వడం కానీ, ఏదైనా ఇద్దరి మధ్యన కూడా ఒక మోస్ట్ వండర్‌ఫుల్ మూమెంట్స్ ఏవైతే ఉంటాయో, అలాంటివన్నీ కూడా ఈ వ్యక్తి అయితే ఆలోచించారనమాట నిన్న నైట్ అంతా కూడా మీ గురించే. అలాగే మీకు సంబంధించిన ఫోటోస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇద్దరు కూడా కలిపి తీసుకున్న ఫోటోస్ ఉంటాయి కదా! అవన్నీ కూడా ఈ వ్యక్తి చూసారనమాట. మీ పిక్స్‌ని ఈ వ్యక్తి నిన్న నైట్ అంతా కూడా చూస్తూనే ఉన్నారనమాట. చూస్తూ ఈ వ్యక్తి ఇంత గిల్టీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఇక్కడ ఎంప్రెస్ లాంటి వ్యక్తిని వదులుకొని ఇలాంటి వ్యక్తి లైఫ్‌లోకి ఎందుకొచ్చానురా బాబు అని చెప్పి ఈ వ్యక్తి అయితే గిల్టీగా ఫీల్ అయ్యారనమాట. నిన్న నైట్ అంతా కూడా మీ ఫోటోస్‌ని ఈ వ్యక్తి చూస్తూ ఉండిపోయారు. ఒకవైపు తనలో తనే కుమిలిపోతూ ఏడుస్తూ అంటే 3 ఆఫ్ స్వార్డ్స్ అంటే ఇక్కడ తనకి తనే గాయం చేసుకున్నాను. అంటే తనని ఎవరు కూడా గాయం చేయలేదు. కావాలి అని చెప్పి మనీ మైండ్ సెట్‌తో అంటే ఇక్కడ తన రూడ్ బిహేవియర్ తోటి ఎదుటి వ్యక్తుల ఎమోషన్స్‌ని పట్టించుకోకుండా అంటే మీ ఎమోషన్స్‌ని పట్టించుకోకుండా, మీ లవ్‌ని, మీ కేరింగ్‌ని కూడా ఈ వ్యక్తి పట్టించుకోకుండా తన హార్ట్‌ని తనే గాయపరుచుకున్నాను అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఈ విధంగా నిన్న నైట్ అయితే చాలా ఓవర్‌గా థింక్ చేశారనమాట. ఒకవైపు ఎమోషనల్‌గా ఫీల్ అయ్యారు. ఒకవైపు చాలా ఓవర్‌గా కూడా థింక్ చేశారనమాట. ఎందుకంటే ఇక్కడ మీరు మీ పర్సన్ కలిపి తీసుకున్న ఫోటోస్ ఉంటాయి కదా! అవి చూసినప్పుడు ఈ వ్యక్తికి తన తప్పు ఏంటి అనేది మరీ ఎక్కువగా గుర్తొచ్చేదనమాట తనకి. అంటే మీ పర్సన్ తనని తను చూసుకున్నప్పుడల్లా కూడా మీరే గుర్తొస్తారనమాట ఈ వ్యక్తికి. తను చేసిన తప్పనేది తనకి గుర్తొస్తూ ఉంటుంది. ఎందుకంటే మీరు మీ పర్సన్‌ని అంత నమ్మారనమాట. అంత నమ్మకం అనేది పెట్టుకున్నారు తన పైన. బట్ తనేంటంటే మనీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ మైండ్ గేమ్ అనేది ఆడుతున్నారు అనే విషయం మీరు తెలుసుకోలేకపోయారనమాట. బట్ మీరు తెలుసుకునేసరికి మీరు చాలా వరకు ఈ వ్యక్తి రిలేషన్ విషయంలో మీరైతే బందీ అయిపోయారు. ఎందుకంటే మీరు మీ పర్సన్‌ని మదర్‌లా చూసారనమాట. అంటే అమ్మ తన పిల్లల్ని ఏ విధంగా అయితే చూస్తారో, ఆ విధంగా మీరు మీ పర్సన్‌నయితే చూసారనమాట. అంటే
ప్రతి మూమెంట్ కూడా మీరు తెలుసుకుంటూనే ఉండేవారు. తను ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అని చెప్పి తనపై అంత ఎఫెక్షన్ అనేది మీరు చూపించారనమాట. దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే మర్చిపోలేకపోతున్నారు. మీ ప్రేమ అనేది మీ అమ్మ ప్రేమ ఈ వ్యక్తికైతే గుర్తొస్తుందనమాట. ఎందుకంటే మీ లవ్‌లో నిజాయితీ ఉంది. బట్ తన లైఫ్‌లో ఉన్న ప్రెజెంట్ పర్సన్ ఏంటంటే అట్రాక్షన్ మాత్రమే. ఫిజికల్ అట్రాక్షన్. ఇప్పుడు ఈ మీ పర్సన్ ఏంటంటే అదే తలుచుకుని ఈ విధంగా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. తనని తనే గాయపరుచుకున్నాను. అంటే తన హార్ట్‌ని తనే ముక్కలు చేసుకున్నాను అని చెప్పి ఇప్పుడు ఏడుస్తున్నారనమాట. మీ ఫోటోస్‌ని చూస్తూ, మీ గురించి ఆలోచిస్తూ, ఎమోషనల్ అవుతూ మీ పర్సన్ అయితే ఏడుస్తున్నారనమాట. నిన్న నైట్ అంతా కూడా మీ పర్సన్ తను చేసిన తప్పుకి గిల్టీగా ఫీల్ అవుతూ, చాలా రిగ్రెట్ ఫీల్ అవుతూ, కుమిలిపోతూ ఉన్నారనమాట. ఎందుకంటే మీ పర్సన్‌కి తన మొఖం కూడా తనకి చూడాలి అని అనిపించట్లేదనమాట. చాలా గిల్టీగా అనిపిస్తుంది. తన ఫేస్‌ని తను చూసుకుంటేనే గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట ఈ వ్యక్తి. ఎందుకంటే ఇప్పుడు ఈ వ్యక్తికి అర్థమవుతుంది. ఇక్కడ తను చాలా జెన్యూన్ లవ్‌ని పక్కన పెట్టి మనీ గురించి ఇక్కడ వేరే వారి లైఫ్‌లోకి వెళ్ళాను అని చెప్పి ఈ వ్యక్తి ఏంటంటే చాలా కుమిలిపోయారనమాట నిన్న నైట్ అంతా కూడా. అంటే తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో నైట్ ఆఫ్ స్వార్డ్స్ ఆ వ్యక్తి గురించి పక్కన పెట్టి, మీ గురించి ఎక్కువగా ఆలోచనలనేవి చేసినట్టయితే మనకి కనిపిస్తుందనమాట. అంటే తన పక్కన ఉండగా కూడా ఈ వ్యక్తి మీ గురించి ఎక్కువగా ఆలోచించారు. అలాగే ఇక్కడ తన లైఫ్‌లో ప్రెజెంట్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఉండగా కూడా మీ గురించే ఈ వ్యక్తి ఏంటంటే ఎక్కువగా ఆలోచించారు అనేది మనకి తెలుస్తుంది. ఎందుకంటే 10 ఆఫ్ వ్యాండ్స్ చాలా బర్డెన్‌గా ఫీల్ అయ్యారనమాట. ఆ వ్యక్తి దగ్గర ఉన్నా కూడా ఈ వ్యక్తికి హ్యాపీ ఫీలింగ్ అనేది లేదు. మీతో ఉన్నప్పుడు తను చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసేవారనమాట. ప్రతి మూమెంట్ అనేది ఈ వ్యక్తి ఫీల్ అయ్యేవారు. ఎమోషనల్‌గా తనకి కనెక్టింగ్ అనేది ఉండేదనమాట. ఏదైనా కూడా ఫీల్ అయ్యేవారనమాట మీతో ఉన్న ప్రతి మూమెంట్ కూడా. బట్ ఇక్కడ తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తితో ఈ వ్యక్తి ఏ విధంగా కూడా ఫీల్ అవ్వలేకపోతున్నారనమాట. ఎమోషనల్‌గా హ్యాపీనెస్ అనేది ఇవ్వట్లేదు ఈ వ్యక్తికి. అంటే ప్రాక్టికల్‌గానే ఉంటున్నారనమాట వీళ్ళిద్దరూ కూడా. వీళ్ళ ఇద్దరి ఆలోచనలు కూడా అలాగే ఉన్నాయి. చూస్తున్నారు కదా! పేజ్ ఆఫ్ పెంటికల్స్. అంటే ఇక్కడ మీ పర్సన్ తన వర్క్‌లో తను బిజీగా ఉండడం. తన లైఫ్‌లో ఉన్న వ్యక్తి తన హ్యాపీనెస్‌లో తను ఉండడం. ఈ విధంగానే ఇక్కడ ఇద్దరు కూడా ఉంటున్నారనమాట. అంటే ఇద్దరి మధ్యన కూడా స్లో మూవ్‌మెంట్ ఎనర్జీ. ఒకవేళ ఇద్దరికీ కూడా ఏదైనా డిస్కషన్ జరిగినా కూడా వెంటనే కనెక్ట్ అవ్వలేకపోతున్నారనమాట. ఎందుకంటే ఇక్కడ పాస్ట్‌లో మేబీ మీతో ఈ వ్యక్తి ఏదైనా డిస్కషన్ చేసినా కూడా మీరు ఈ వ్యక్తికి రిక్వెస్ట్ చేసి అపాలజీ చెప్పగానే మీరు వెంటనే మీ పర్సన్ అయితే కూల్ అయిపోయేవారనమాట ఒక్కొక్క టైంలోని. బట్ ఇక్కడ తన లైఫ్‌లో ఉన్న వాళ్ళిద్దరూ ప్రాక్టికల్ పర్సనే కదా! ఎవరు కూడా అడ్జస్ట్ చేసుకోలేరు. దానివల్ల ఇద్దరు కూడా ఎవరి హ్యాపీనెస్ అనేది వాళ్ళు చూసుకుంటున్నారనమాట. ఇప్పుడు మీ పర్సన్‌కి తన లైఫ్‌లో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో 6 ఆఫ్ స్వార్డ్స్ తనతో లైఫ్ అనేది లీడ్ చేయడం కష్టం. అనే విషయం ఈ వ్యక్తికైతే అర్థమైందనమాట. చాలా క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నట్టు మనకి కనిపిస్తుందనమాట. 2 ఆఫ్ వ్యాండ్స్ అంటే మీ వైపే ఈ వ్యక్తి అయితే చూస్తున్నారు. యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి. ఈ వ్యక్తి ఏంటంటే నిన్న నైట్ అంతా కూడా ఇక్కడ మీ ఇద్దరి మధ్యన ఏవైతే జరిగాయో అవన్నీ కూడా హ్యాపీ మూమెంట్స్ అన్నీ కూడా తలుచుకుంటూ ఉన్నారనమాట. చెప్పాను కదా నేను మీ పిక్స్ అనేవి ఎక్కువగా చూడడం, ఇవన్నీ చేస్తూ చాలా ఎమోషనల్‌గా ఫీల్ అయ్యారు. తనని తనైతే కంట్రోల్ చేసుకోలేని సిట్యుయేషన్‌లోకి హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్‌లోకి వెళ్ళిపోయారు కదా! ఆ మూమెంట్స్ అన్నీ కూడా తలుచుకున్నారనమాట. మీరిద్దరూ కూడా ఎంత ఎంజాయ్ చేసేవారో. ఎందుకంటే మీ ప్రేమలో కల్మషం అనేది లేదనమాట.
దానివల్ల ఈ వ్యక్తి ఏదైనా కూడా చాలా హార్ట్‌ఫుల్‌గా ఫీల్ అయ్యేవారు. బట్ ఇక్కడ తన లైఫ్‌లో ఉన్న వ్యక్తి వల్ల మీ పర్సన్ ఏంటంటే అంత ఎమోషనల్‌గా, హార్ట్‌ఫుల్‌గా ఫీల్ అవ్వలేకపోతున్నారనమాట. ఇప్పుడు ఎవరైతే మిమ్మల్ని దూరం పెట్టారో అంటే మీ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికే రావాలి అని చెప్పి ఎక్కువగా ఆలోచిస్తున్నట్టయితే మనకి కనిపిస్తుంది. నిన్న నైట్ అంతా కూడా ఈ వ్యక్తి చాలా ఓవర్‌గా థింక్ చేశారనమాట మీ గురించి. మీలాంటి అమ్మ ప్రేమని దూరం చేసుకున్నందుకు. ఈ వ్యక్తి అయితే చాలా ఎమోషనల్ అయిపోయారు. చాలా హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్‌లో కూడా వెళ్ళిపోయారనమాట. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తికి మీతో ఉన్న లైఫే హ్యాపీగా అనిపించిందనమాట. ప్రెజెంట్ ఎవరితో ఉంటున్నారో ఆ వ్యక్తితో ఉన్న లైఫ్ అనేది హ్యాపీగా అనిపించట్లేదు అని ఈ వ్యక్తి అయితే నిన్న నైటు థింక్ చేశారు. అలాగే ఇక్కడ నంబర్స్‌కొచ్చేసరికి 7 కనిపిస్తుంది. అలాగే 2 కనిపిస్తుంది. 9, 8, 3, 10, 6, 7, 18 ఈ నంబర్స్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయన్నమాట. ఈ వ్యక్తి విషయంలో యూనివర్స్ మీకిచ్చే గైడెన్స్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు. మళ్ళీ మనకు అదే కార్డ్ వచ్చింది. చూసారు కదా! 6 ఆఫ్ కప్స్. ఈ వ్యక్తి ఏంటంటే ఇక్కడ ప్రపోజ్ చేయడానికి మీ లైఫ్‌లోకి వస్తారనమాట. 2 టైమ్స్ వచ్చిందనమాట. ఫస్ట్ వచ్చింది కార్డు బట్ నేను తీసుకోలేదు. మళ్ళీ మనకు అదే కార్డ్ ఇచ్చారు యూనివర్స్. మీ లైఫ్‌లోకి అయితే ఈ వ్యక్తి ప్రపోజ్ చేయడానికైతే వస్తారు. ఎందుకంటే ఇక్కడ కెరియర్ కన్నా ఎమోషన్స్‌కి ఎక్కువగా వాల్యూ ఇస్తారనమాట. అంటే మీ కమిట్మెంట్ ఏంటి? మీ రిలేషన్ ఏమిటి? అంటే మీరు ఎలాంటి వారు? మీతో లైఫ్ అనేది ఉంటే ఏ విధంగా ఉంటుంది అని చెప్పి వ్యక్తి అయితే మీ వాల్యూ అనేది తెలుసుకుంటారనమాట. అంటే ఈ వ్యక్తి పాస్ట్‌లో బ్యాలెన్స్ చేయలేను నేను మనీ పరంగా అని చెప్పి అనుకున్నారు కదా! ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే ఎమోషనల్‌గా తనని తనైతే బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారనమాట. అంటే తన లైఫ్‌లో తనకి ఏది కూడా నచ్చట్లేదు. దానివల్ల ఇక్కడ మీ దగ్గరికైతే రావాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. చూసారు కదా! ఎంత అక్యురేట్‌గా వచ్చాయో కార్డ్స్. జస్ట్ వెయిటింగ్ ఎనర్జీలో ప్రెజెంట్ అయితే ఉన్నారు. బట్ ఈ వ్యక్తి ఏంటంటే రియలైజ్ అవుతారనమాట. మీ వాల్యూ అనేది తెలుసుకుంటారు. అంటే కెరియర్ కన్నా, మనీ కన్నా కూడా ఎమోషన్సే ఇంపార్టెంట్. మన లైఫ్‌లో ఎంత మనీ ఉన్నా కూడా మన లైఫ్‌లో మనల్ని జెన్యూన్‌గా లవ్ చేసేవాళ్ళు లేకపోతే ఏ విషయంలో కూడా మనం హ్యాపీగా ఉండలేము. ఏది కూడా ఫుల్‌ఫిల్ చేసుకోలేము అనే విషయం ఈ వ్యక్తికి అర్థమవుతుందనమాట. అర్థమయ్యి ఒక క్లారిటీ వచ్చి రియలైజ్ అయ్యి తన ఎమోషన్స్‌ని, తన ఫీలింగ్స్‌ని మీకు షేర్ చేసుకొని మీకు ప్రపోజల్ చేయడానికి ఈ వ్యక్తి అయితే వస్తారు. బట్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారనమాట. కమిట్మెంట్ అనేది ఇస్తారు. ఇక్కడ మ్యారీడ్ అయినా, అన్‌మ్యారీడ్ అయినా కూడా ఎవరైనా కూడా ఇక్కడ మీ పర్సన్ అయితే మీ దగ్గరికి కమిట్మెంట్ ఇవ్వడానికి వస్తారనమాట. స్టెబిలిటీ అనేది తీసుకొస్తారు. ఈ బందీ నుంచి మీ పర్సన్ అయితే బయటకి రాబోతున్నారు. ప్రెజెంట్ మీ పర్సన్ ఏంటంటే ఒక సేఫ్ జోన్ అనేది క్రియేట్ చేసుకొని దానిలోనే ఉంటున్నారు కదా! అంటే ఒక స్టెప్ అనేది ముందుకు తీసుకోకుండా బట్ ఒక స్టెప్ అనేది ముందుకు తీసుకుంటారనమాట. ఏదైతే మీ ఇద్దరి మధ్యన ఉందో అదంతా కూడా ఎండ్ చేసి మళ్ళీ మీతో కొత్తగా లైఫ్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు. బాటమ్ ఆఫ్ ద సన్ అంటే సక్సెస్ చేస్తారనమాట మీ రిలేషన్ అనేది. ద మెజిషియన్ అంటే ఈ వ్యక్తి ఎమోషనల్‌గా తనని తను కంట్రోల్ చేసుకోలేని సిట్యుయేషన్‌లోకి వెళ్ళిపోతారు. మళ్ళీ మీ లైఫ్‌లోకి అయితే ఈ విధంగా వస్తారనమాట. చాలా పాజిటివ్ చేంజెస్ అనేవి మీ రిలేషన్‌లో రాబోతున్నాయి. మీ ఇంట్యూషన్ ఏది చెప్తే అది మీరైతే వినండి. బట్ మీ లైఫ్‌లో
చేంజెస్ అనేవి రాబోతున్నాయి రిలేషన్ పరంగానే అని చెప్పి యూనివర్స్ అయితే మీకు గైడెన్స్ ఇస్తున్నారనమాట. ఇదేనండి వాళ్ళ రీడింగ్. ఇది జనరల్ రీడింగ్. మనకి జనరల్ రీడింగ్‌లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. ఐ క్లెయిమ్ ఇట్ అని చెప్పి కామెంట్ చేయండి. ఎంతమందికి రిజనేట్ అయ్యిందనేది కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.